హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సీటెట్లో ఈవీఎస్ సబ్జెక్ట్ అయితే మనకు పేపర్ 1లో ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో ఈవీఎస్ అనే సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి గాను రావడం జరుగుతుంది. ఇందులో 24 మార్క్స్ మనకి కంటెంట్. ఈ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే 3rd క్లాస్ టు 5th క్లాస్ ఉన్న ఈవీఎస్ సబ్జెక్ట్లో నుంచి అయితే ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇవి టోటల్గా మనకు 24 మార్క్స్. ఈరోజు వీడియోలో ఈ 24 మార్క్స్ మీకు ఎక్కడికి పోకుండా నేనైతే కంప్లీట్గా ఈ వీడియోలో ఈవీఎస్ సబ్జెక్ట్ అనేది మీకు చెప్తాను. ఇంకా 6 మార్క్స్ అనేవి మనకు పెడగాగి మిగిలి ఉంటుంది. అది కూడా వచ్చే వీడియోల్లో దీని మీద క్లాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు వీటి మీద ప్రాక్టీస్ చేయడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఈ టాపిక్లోనే ఒక టాపిక్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్స్కు కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు 24 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి సిలబస్ అయితే చూద్దాం. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ పెడగాగి, ఇది మన సబ్జెక్ట్ నేమ్. దీంట్లో సీటెట్లో ఇచ్చిన సిలబస్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్, సెకండ్ టాపిక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, థర్డ్ టాపిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫోర్త్ టాపిక్ వాటర్, ఫిఫ్త్ టాపిక్ షెల్టర్, సిక్స్త్ టాపిక్ ట్రావెల్, సెవెంత్ టాపిక్ థింగ్స్ వి నో డూ అండ్ మేక్, ఎయిత్ టాపిక్ బయోడైవర్సిటీ. మన ఫస్ట్ టాపిక్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి అంటే, ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఫ్యామిలీ అనేది బేసిక్ యూనిట్. ఎలా అంటే, ఒక సమాజం ఏర్పడాలి అంటే కొన్ని కుటుంబాల సమూహమే మనము సమాజం అని అంటాం. కాబట్టి ఈ సమాజంలో ఫ్యామిలీ అనేది ఒక బేసిక్ యూనిట్ అవుతుంది. ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్ అండ్ రిలేటివ్స్. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎలా అంటే, ఇక్కడ ఫ్యామిలీకి ఒక జనరల్ డెఫినేషన్. ఫ్యామిలీ అంటే గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు, విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్ ఏంటి అంటే విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్. పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పేరెంట్స్ ఉంటే అది ఖచ్చితంగా ఫ్యామిలీ అవుతుంది. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఫర్దర్గా దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. ఇక్కడ ఎందుకు నేను స్ట్రెచ్ చేసి చెప్పాను అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీకి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అంటూ ఇంతమంది పిల్లలే ఉండాలి, ఇలానే ఉండాలి అని ఏం ఉండదు. విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్ అనేది కీవర్డ్, మీరు ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ ఈస్ ఏ గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్ అండ్ రిలేటివ్స్. ఫ్యామిలీ మేక్స్ పర్సనల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. మనకు ఫ్యామిలీ అనేది ఒక చిన్నపాటి సమాజం లాగా. ఎందుకంటే మనం ఫ్యామిలీ నుంచే అన్ని రకాలు అయిన విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకు ఫ్యామిలీలోనే నేర్చుకుంటాం. కాబట్టి ఇది ఒక చిన్నపాటి సమాజం మరియు చిన్నపాటి పాఠశాల కూడా. అలాంటి కుటుంబంలో మనకు పర్సనల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, సోషల్గా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ చూద్దాం. మెయిన్లీ మనకు 5 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండి, సెకండ్ వన్ జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థర్డ్ వన్ మేట్రియార్కల్ ఫ్యామిలీ, అండ్ ఫోర్త్ వన్ పేట్రియార్కల్ ఫ్యామిలీ, ఫిఫ్త్ వన్ కాన్సాగ్వినియస్ ఫ్యామిలీ. వీటిని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఫ్యామిలీ. దీన్ని మనము
తెలుగులో చిన్న కుటుంబం అని అయితే అనడం జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కన్సిస్ట్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ దేర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్. ఈ చిన్న కుటుంబంలో ఎలా ఉంటుంది అంటే ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు మరియు వారి యొక్క అన్మ్యారీడ్ చిల్డ్రన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చిన్న కుటుంబంకి ఐడియల్ ఫ్యామిలీ సైజ్ అని ఒకటి ఉంటుంది. పేరెంట్స్ మరియు వారి యొక్క 2 చిల్డ్రన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎలిమెంటరీ ఆర్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఆర్ కాంజుగల్ ఫ్యామిలీ. మీకు ఎగ్జామ్లో న్యూక్లియర్ ఫ్యామిలీ అనే కాకుండా ఈ పేర్లతో కూడా ఎగ్జామినేషన్లో ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇవి కూడా గుర్తుంచుకోండి. ఎలిమెంటరీ, ట్రెడిషనల్ ఆర్ కాంజుగల్ ఫ్యామిలీ అని కూడా న్యూక్లియర్ ఫ్యామిలీని పిలవడం జరుగుతుంది. ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే ఫాదర్, మదర్ అండ్ దేర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఉంటారు అనేది మీరు గుర్తుంచుకోండి. ఐడియల్ ఫ్యామిలీ సైజ్ అంటే పేరెంట్స్ మరియు 2 చిల్డ్రన్ ఉంటే దాన్ని ఐడియల్ ఫ్యామిలీ సైజ్ అని అయితే అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ కిందికే మనకు ఐడియల్ సైజ్ ఫ్యామిలీ అనేది వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. సెకండ్ వన్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే ఉమ్మడి కుటుంబం. ఇందులో ఎలా ఉంటుంది అంటే 3 or more జనరేషన్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ తరాల వాళ్ళు ఒకే దగ్గర ఒకే ఇంట్లో జీవించడం జరుగుతుంది. దీన్నే మనం ఉమ్మడి కుటుంబం అంటాం. ఇందులో ఉండే మెంబర్స్ చూసినట్లయితే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ అంటే పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్, అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు, అంకుల్స్, ఆంట్స్, వాళ్ళ యొక్క పిల్లలు అంటే కజిన్స్ అవుతారు. సో వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీలో ఉండడాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు సంక్రాంతి మూవీ, ఉమ్మడి కుటుంబం. థర్డ్ వన్ మెట్రియార్కల్ ఫ్యామిలీ. తెలుగులో ఏమంటారు అంటే మాతృస్వామ్యక కుటుంబం. ఈ మాతృస్వామ్యక కుటుంబం అంటే ఏంటంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ మదర్ సెంటర్డ్ ఆర్ మదర్ డామినేటెడ్ ఫ్యామిలీ. మదర్ అనే ఆమె కేంద్రంగా ఉంటుంది మరియు పెత్తనం అనేది ఇక్కడ తల్లిదే ఉంటుందన్నమాట. ద మదర్ ఆర్ ద ఉమెన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మదర్ ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ ద మ్యారేజ్ ద వైఫ్ స్టేస్ బ్యాక్ ఇన్ మదర్స్ హోమ్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లి దగ్గరనే ఉండడం జరుగుతుంది, ఇల్లరికం లాగా అన్నమాట. ఫోర్త్ వన్ పేట్రియార్కల్ ఫ్యామిలీ. దీన్ని తెలుగులో ఏమంటామంటే పితృస్వామ్యక కుటుంబము. ఈ పేరు చూడగానే మీకు అర్థమైపోవాలి. పితృస్వామ్యక అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ సెంటర్డ్ ఆర్ ఫాదర్ డామినేటెడ్ ఫ్యామిలీ. ఇక్కడ పెత్తనం అనేది మనకు తండ్రి ఉంటుంది, తండ్రి కేంద్రంగా ఫ్యామిలీ అనేది ఉండడం జరుగుతుంది. ద ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఎక్సర్సైజెస్ అథారిటీ. అంటే పెత్తనం చూపిస్తాడు అంతే. పేట్రియార్కల్ ఫ్యామిలీ ఈస్ పేట్రియార్కల్ ఇన్ రెసిడెన్స్, దట్ ఈస్ సన్ కంటిన్యూ టు లివ్ విత్ ద ఫాదర్ ఆఫ్టర్ ద మ్యారేజ్. పెళ్ళైన తర్వాత తండ్రి దగ్గర కొడుకు ఉండడం, పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఉండడం పితృస్వామ్యక కుటుంబం. కాన్సాగ్వినియస్ ఫ్యామిలీ. కాన్సాగ్వినియస్ మీన్స్ ఆఫ్ సేమ్ బ్లడ్ అంటే రక్త సంబంధీకులు. కాన్సాగ్వినియస్ అంటే ఏంటి అంటే రక్త సంబంధీకులు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పాలివారు. ఒకే ఇంటి పేరున్న వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండదాన్ని మనం కాన్సాగ్వినియస్ ఫ్యామిలీ అంటాం. కాన్సాగ్వినియస్ మీన్స్ ఆఫ్ సేమ్ బ్లడ్. It means in this kind of family, individual who have descended from the same ancestor lives together. అంటే ఒకే పూర్వీకుల నుంచి వచ్చిన అందరూ వంశీకులు అందరూ కూడా ఒక్క దగ్గర ఉండడం. సో సింపుల్గా చెప్పాలి అంటే అదే సర్నేమ్ ఒకేలాగా ఉన్న వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉండడం. ఇది ఫ్రెండ్స్ మనకు ఫ్యామిలీ అనే టాపిక్ గురించి. దీంట్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. నేను స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది, దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఒక పాయింట్ అనేది స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి అనే అంశం కూడా చెప్పాను. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ మదర్, ఫాదర్ అండ్ దేర్ 2 చిల్డ్రన్. ఇక్కడ ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
ఏంటి అంటే ఫ్యామిలీ అంటే ఏ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ మదర్ ఉంటుంది, ఫాదర్ ఉంటాడు, అండ్ దేర్ 2 చిల్డ్రన్, ఇద్దరు చిల్డ్రన్ ఉంటారు అనే అంశం అయితే ఇక్కడ చెప్పారు. సో దీనికి అనుగుణంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఆప్షన్స్ రూపంలో ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మనకిచ్చిన స్టేట్మెంట్ని సమర్థిస్తుందో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ మనము పిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ చూద్దాం. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ వన్ కెనాట్ క్లాసిఫై ఫ్యామిలీ as బీయింగ్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్. అయినా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అంట. ఎందుకు అంటే ఫ్యామిలీలో చాలా రకాలు ఉంటాయి, ఫ్యామిలీ అంటే ఇలానే మదర్, ఫాదర్ అండ్ 2 చిల్డ్రన్ ఉండాలని ఎక్కడా లేదు అనే అంశం ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సెకండ్ వన్ కరెక్ట్ సిన్స్ దిస్ ఈస్ అన్ ఐడియల్ ఫ్యామిలీ సైజ్. సో ఫ్యామిలీ అంటే ఇదే కరెక్ట్ ఐడియల్ ఫ్యామిలీ సైజ్ కాబట్టి ఇదే కరెక్ట్ అనే ఆప్షన్ సెకండ్ వన్లో ఉంది. అండ్ థర్డ్ వన్ చూసినట్లయితే కరెక్ట్ బికాస్ దిస్ ఈస్ వాట్ ఆల్ ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ లైక్. ఇండియన్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఇలానే ఉంటాయి కాబట్టి ఇదే కరెక్ట్ అనే అంశం చెప్తున్నారు. ఫోర్త్ వన్ చూసినట్టయితే ఇన్కరెక్ట్ బికాస్ ద స్టేట్మెంట్ షుడ్ స్పెసిఫై దట్ చిల్డ్రన్ ఆర్ బయాలజికల్. ఇవి ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ సమర్థించే ఆప్షన్ అవుతుంది. ఎలా అంటే ద స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ వన్ కెనాట్ క్లాసిఫై ఫ్యామిలీ as బీయింగ్ ఓన్లీ వన్ కైండ్. ఇక్కడ ఫ్యామిలీ అంటే జస్ట్ మదర్, ఫాదర్, 2 చిల్డ్రన్ మాత్రమే అని ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. కానీ కాదు, ఫ్యామిలీ అంటే మదర్, పేరెంట్స్ విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్ అని మనం మెన్షన్ చేసాం పైన. సో కాబట్టి ఫ్యామిలీని ఇలా క్లాసిఫై చేయకూడదు, ఒకటే కైండ్ ఉన్నట్లు స్పెసిఫై చేయకూడదు అనే అంశము ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది మనకు ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ మనకు ఫ్యామిలీ అనే టాపిక్.